Hello అందరికీ. హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో, ఈ పర్టిక్యులర్ వీడియో ఏంటి అని మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా! ఈ వీడియో సంథింగ్ వెరీ క్లోజ్ అండ్ వెరీ హ్యాపీ ఆఫ్ అవర్ లైఫ్స్ అండి. బికాజ్ వన్ డే బిఫోర్ గృహప్రవేశం మేము ఈ క్లిప్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేశాము. ఈ వీడియోలో అయితే మేమెలా రెడీ అయ్యాము, బేసిక్ థింగ్స్ టు రిమెంబర్, మా గోల్డ్ ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాంగ్ విత్ ద డెకరేషన్ కూడా ఎలా ప్లాన్ చేసుకున్నాము అండ్ డెకార్‌కి మాకు ఎంత ప్రైస్ అయింది, ఇవన్నీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్‌లీ అయితే డెకర్ బయట ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయామండి. బికాజ్ మేము చాలా ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళని కాంటాక్ట్ చేసాము. బ్యాక్ డ్రాప్స్ అండ్ గార్లాండ్స్ వీటన్నిటికి కూడా ఇన్‌ఫాక్ట్ బానే ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి. సో, అందుకోసం మేమేమనుకున్నాము అంటే హ్యాండ్లింగ్ విత్ ద కిడ్స్ అండ్ ఈ డెకరేషన్ ఇదంతా మాకు బాగా హెక్టిక్ అయిపోతుంది. సిన్స్ ఇండియాలో లేం కాబట్టి ఈ ప్రాబ్లమ్. ఇండియాలో అంటే మనకి ప్రొఫెషనల్స్ చాలా దొరికేస్తారు. అసలు మనం వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి, ఇక్కడేంటంటే చాలా డిపెండెన్సీ ఉంటుంది బయట ఉన్న వాళ్ళకి. అందుకోసం ఆహ్, సిన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు హెల్ప్ చేయడానికి అదంతా. కానీ టైం కుదరాలి, వాళ్ళకి కిడ్స్ ఉంటారు. ఇవన్నీ ఎందుకో కొంచెం లాస్ట్ మినిట్‌లో ఏమైనా డిసప్పాయింట్‌మెంట్స్ ఉంటాయేమో అని చెప్పి ఒక చిన్న రీజన్‌తో మేము బయట డెకార్ ఇచ్చేసేయాలి అని చెప్పి ఒక కన్సర్న్ ఉండింది మాకు. సో, బయట కాంటాక్ట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము విత్ డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ ఇవన్నీ కూడా. సో, ఫైనల్లీ మేము ఒకరిని చూజ్ చేసుకున్నాము. వాళ్ళు మాకు సమ్‌వేర్ అరౌండ్ $900కి ఎంటైర్ హౌస్ విత్ సింగిల్ బ్యాక్ డ్రాప్ అయితే చేపిచ్చేశారు. సో, పిక్చర్స్ కోసం బ్యాక్ డ్రాప్ అడిగితే అది అగైన్ ఎక్స్‌ట్రా $300 అని చెప్పారు. సో, మా దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఇంకా చాలా బ్యాక్ డ్రాప్స్ అండ్ స్టాండ్స్ అన్నీ ఉన్నాయి. సో, సెకండ్ బ్యాక్ డ్రాప్ అయితే మేమే సెటప్ చేసుకున్నాము. అది కూడా నేను క్లిప్ ఐ థింక్ ఉందనుకుంటున్నాను. ఇంక్లూడ్ చేస్తాను. సో, ఫైనల్లీ అయితే ఆహ్, వైట్ అండ్ పింక్ థీమ్ అయితే అనుకున్నాము. బికాజ్ ఆహ్, మీ అందరికీ తెలుసు కదా! అక్క శారీస్ పింక్ అండ్ ఇంకా అబ్బాయిలకేముంటాయి ఈ పట్టు పంచి అవే కదా! సో, అగైన్ వైట్. సో, అందుకోసం వైట్ అండ్ పింక్ అని చెప్పి అనుకున్నాము. సో, మేము అనుకున్నది యాజ్ ఇట్ ఈజ్ మాకు ఇలా కావాలి అని చెప్పి మేము కొన్ని రెఫరెన్స్ ఇమేజెస్ అయితే షేర్ చేసున్నాము. సో, ఎగ్జాక్ట్‌గా వాళ్ళు సిమిలర్‌గానే చేపిచ్చేశారు. అంత ఆహ్, యూ నో ఆహ్, ప్రాబ్లమ్ అయితే ఏమి అవ్వలేదు. మేము అడిగింది యాజ్ ఇట్ ఈజ్ కానీ కొంచెం వరకు బానే మ్యాచ్ అయింది యాక్చువల్లీ. బికాజ్ బయట ఇంతకంటే ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఐయామ్ ష్యూర్. ఇన్‌ఫాక్ట్ డెకార్డ్ వాళ్ళకి ఇవ్వడం చాలా బెస్ట్ అయింది. బికాజ్ వాళ్ళు ఫాస్ట్‌గా చేస్తున్నారు. ఆహ్, దో వాళ్ళకి కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ఆల్‌మోస్ట్ 5 అవర్స్ దాకా పట్టింది. లైక్ బ్యాక్ డ్రాప్ సెటప్ చేయడానికి, కిచెన్ అండ్ స్టెయిర్‌కేస్ యూ నో ఫ్రంట్ డోర్, గరాజ్ ఇవంతా కూడా ఆల్‌మోస్ట్ క్లోజ్ టు 5 అవర్స్ పట్టేసింది వాళ్ళకి. అంటే చిన్ని మోడిఫికేషన్స్ ఉంటాయి కదా! వాళ్ళొకటి పెడతారు. మనకి నచ్చదు. ఇది వద్దు అని చెప్పడం. ఇలా అన్నీ కంబైన్ చేస్తే క్లోజ్ టు 5 అవర్స్. అండ్ ఎక్స్‌ట్రా బ్యాక్ డ్రాప్ మళ్ళీ మేము సెటప్ చేసుకున్నామనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ ఎంట్రన్స్‌లో ఏంటంటే ఇలా ఒక స్టాండ్ పెట్టేసి దానిపైన గణేషాన్ని కావాలని చెప్పి అడిగామనమాట. ఈ గణేష పక్కన లైట్స్ అన్నీ పక్కకొచ్చేసాయి. బికాజ్ ఒక 1 డే ముందే మేము డెకార్ చేపించుకున్నాము. బికాజ్ ముందు రోజు నైట్‌కి మా డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. సో, ఆహ్, అవి కొంచెం పక్కకొచ్చేసాయన్నమాట. మేము మళ్ళీ మార్నింగ్‌కి సెటప్ చేసుకున్నాము. అక్కడక్కడ కొన్ని గార్లాండ్స్ కూడా పడిపోయాయి. అవన్నీ గూడా మళ్ళీ మార్నింగ్ ఒకసారి ఆహ్, ఇలా మా బ్రదర్స్ ఉంటారు కదా! కజిన్స్ వెళ్ళి అంతా ఎక్కడైనా పడిపోయుంటే అవన్నీ సెటప్ చేసి వచ్చేసారు. సో, సిన్స్ పింక్ అండ్ వైట్ అని చెప్పాను కదా! సో, స్టెయిర్‌కేస్‌కి కూడా ఏంటంటే పింక్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి వైట్ గార్లాండ్ హ్యాంగింగ్ ఫ్లవర్స్ పెట్టేశారు. అక్కడక్కడ క్యూట్ కార్నర్స్ ఎక్కడైతే నెసెసరీ ఉందో అక్కడంతా రంగోలి, సమ్ కైండ్ ఆఫ్ లోటస్ పాట్స్ లాగా పెట్టి వాటికి లైట్స్ ఇలా అన్నీ డిఫరెంట్‌గానే పెట్టారు. పర్లేదనిపించింది. ఇంకా మెయిన్ బ్యాక్‌డ్రాప్ అయితే చాలా నచ్చింది. ఇన్‌ఫాక్ట్ అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చింది. సిన్స్ గృహప్రవేశం కాబట్టి కౌ ఉండాలి అని చెప్పామనమాట బ్యాక్‌డ్రాప్‌లో. ఆల్టర్‌నేట్‌గా దీపం ఉండాలి అని చెప్పి. సో, అది కూడా అనుకున్నట్టుగానే చేపిచ్చారు. పింక్ అండ్ వైట్
యూజ్ చేసి మెయిన్ బ్యాక్‌డ్రాప్‌కి పైన కొంచెం పల్లకిలా కావాలి. పల్లకికి ఇలా గార్లాండ్స్ హ్యాంగింగ్ ఉండాలి అని చెప్పాము. ఇవన్నీ మేము కొన్ని రిఫరెన్స్ ఇమేజెస్ ఉండినాయి మా దగ్గర. అవి వాళ్ళకి సెండ్ చేస్తే సో, వాళ్ళు మేము మేము అడిగిన ఈచ్ అండ్ ఒక బ్యాక్‌డ్రాప్‌కి ఇంక్లూడ్స్ కిచెన్, గరాజ్, ఫ్రంట్ డోర్, స్టెయిర్‌కేస్ వీటన్నిటికి ఒక ప్రైజ్ అంటే బేస్డ్ ఆన్ ద మెయిన్ బ్యాక్‌డ్రాప్ ప్రైస్ రేంజ్ అనేది వేరియేషన్ ఉంటుంది. సో, మాకు ఎంటైర్ హౌస్‌కి $900 అలా అయిందనుకుంటున్నాను. సో, ఇక్కడ గ్రీన్ కార్పెట్ కూడా వాళ్ళే ఇచ్చేసారు. ఈ గ్రీన్ కార్పెట్ పైన మేము ఒక ఆహ్, టేబుల్ లాగా సెటప్ చేసేసాము. బికాజ్ స్వామిని అదంతా పెట్టుకోవాలి కదా! నేను ఐ థింక్ అది క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. బికాజ్ అక్క ఈజ్ ఆల్సో వెరీ బిజీ. నేను కూడా మర్చిపోయాను. ఇంకా రిమైనింగ్ చాలా స్టఫ్ ఉంటుంది గదా! నెక్స్ట్ డే ప్రిపరేషన్స్‌కి నెయిల్ పాలిష్, యాంక్లెట్స్, సేఫ్టీ పిన్స్, హెయిర్ పిన్స్ ఇవన్నీ సెటప్ చేసుకోవాలి కదా! అని చెప్పి ఐ థింక్ సమ్‌హౌ మేము మిస్ చేసినట్టున్నాము. బట్ ఐ థింక్ నేను ఫోటో ఉంది. అది ఇంక్లూడ్ చేస్తాను. సో, స్వామిని పెట్టుకోవడానికి ఒక గ్రీన్ ఫ్యాబ్రిక్‌కి టేబుల్‌కి మొత్తం ఇలా వ్రాప్ చేసేసి దానిపైన స్వామిని అరేంజ్ చేసుకున్నాము. అది నేను పిక్చర్స్ అయితే ఇంక్లూడ్ చేస్తాను. వీడియో క్లిప్ లేదనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద కిచెన్ ఆర్చ్ ఇలా వైట్ గార్లాండ్స్ తోటి వచ్చింది. ఇక్కడ డిష్ వాషర్ ఉంది. అది ఇంకా ఇన్‌స్టాల్ చేయలేదు. సో, వాళ్ళు కొంచెం డిలే చేశారు. సో, ఇంకా ఇట్స్ ఓకే అని. పాతది అలాగే ఉంది. సో, పాతది తీసి కొత్తది పెట్టాలి అని చెప్పి. సో, కిచెన్ కౌంటర్ టాప్‌కి కూడా గణేష విత్ ఎలిఫెంట్స్ అక్కడక్కడ కౌస్ అలా డెకోర్ చేశారు. ఫైనల్లీ ఇట్స్ ఓకే అనిపించింది. బయట మేబీ ఆహ్, ఈ మాత్రం మనం సెల్ఫ్‌గా చేసుకోలేనప్పుడు ఐ థింక్ ఇట్స్ బెటర్ అనిపించింది మాకు. బికాజ్ చాలా హెక్టిక్ అయిపోయి ఉండేది. పిల్లలు అస్సలు కోఆపరేట్ చేయలేదు. టూ క్రాంకీ ఉన్నారు. నిద్రపోలేదు వాళ్ళు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో ఐ థింక్ 4:30కి లేవాలి మేము. సో, ఇట్స్ లైక్ వెరీ హెక్టిక్ అండ్ మీ అందరికీ కూడా తెలుసు కదా! సో, కమింగ్ టు ద డెకరేషన్ అయితే బయట చేపిచ్చామండి. ఇట్స్ $900 అలా పడింది ప్రైస్. సో, నౌ కమింగ్ టు ద అక్క వేసుకున్న అవుట్‌ఫిట్స్ అండ్ జ్యువెలరీ. జ్యువెలరీ డీటెయిల్స్ అయితే ఆల్రెడీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్‌లో అయితే ఉంది. ఒకసారి ఎవరైనా ఈ వీడియో చూస్తే ఆ వీడియో చెక్‌ఔట్ చేయండి. దాంట్లో ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. ఇట్స్ కంప్లీట్ న్యూ సెట్ అండి. ఫంక్షన్ కోసమే తీసుకున్నాము అలాంగ్ విత్ ద ఇయర్ రింగ్స్. ఇంకా తను వేసుకున్న శారీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రైస్, బ్లౌజ్ అన్ని క్లిప్స్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. బట్ ప్రైస్ వాటి డీటెయిల్స్ అన్నీ కూడా అయితే శారీ కలెక్షన్‌లో కూడా చూపిచ్చాము. ఒకసారి ఎవరికైనా కావాలంటే ఆ వీడియో చూడండి. అండ్ కమింగ్ టు ద పాప అవుట్‌ఫిట్స్ అయితే నేనిక్కడ షేర్ చేస్తున్నాను. అండ్ తన గోల్డ్ కూడా నేను అక్క గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్‌లోనే చూపిచ్చేసాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చెక్‌ఔట్ చేయండి. ఇంకా కొంచెం బేసిక్ స్టఫ్ ఉంటుంది గదా! ముందు రోజు మనం ప్రిపరేషన్ చేసుకునేది. అది మొత్తం అయితే నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో అయితే క్లిప్ ఇంక్లూడ్ చేస్తాను. లైక్ మేము ఏమేం పక్కన పెట్టుకున్నాము, ఏం ప్యాక్ చేసుకున్నాము ఇవన్నీ. సిన్స్ డెకార్ బ్యూటీషియన్ ఉన్నా మాకు మేము ప్యాక్ చేసుకున్న ఎక్స్‌ట్రా స్టఫ్ కొంచెం యూజ్ అయింది. బికాజ్ మా బ్యూటీషియన్ తన హెయిర్ పిన్ బాక్స్, సేఫ్టీ పిన్ బాక్స్ కంబైన్డ్‌గా ఉండేది తను మిస్ చేసుకునింది తీసుకురావడం. సో, అవన్నీ మేము ముందు రోజు కొంచెం ప్యాక్ చేసుకున్నాం కాబట్టి చాలా బెస్ట్ అయింది మాకు. అండ్ ఫైనల్లీ నేను కూడా షాపింగ్ చేశాను. లైక్ నేనొక విక్టోరియన్ సెట్ తీసుకున్నాను అలాంగ్ విత్ ద ఇయర్ రింగ్స్ అండ్ నా పట్టు శారీ. ఇవన్నీ అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇవాళ వీడియో అయితే అక్క వాళ్ళ అవుట్‌ఫిట్స్, తన గోల్డ్ అండ్ కంప్లీట్ హౌస్ డెకోర్ ఎలా చేపిచ్చామో ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఈ వీడియోలో. సో, ఫైనల్‌గా అయితే ఇంకా ఏమేం పెట్టుకున్నామో గూడా చూయిస్తున్నాను. సో, కమింగ్ బ్యాక్ టు పాప అవుట్‌ఫిట్ అయితే యెల్లో అండ్ రెడ్ కలర్‌లో చూస్ చేసుకున్నాము. సో, వర్క్ చేపిచ్చాము పాప బ్లౌజ్‌కి. సో, దీని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే చూయిస్తాము. అండ్ బేసిక్ స్టఫ్ అంతా అయితే పక్కన పెట్టుకున్నాము. హెయిర్ పిన్స్, సేఫ్టీ పిన్స్, యాంక్లెట్స్, నెయిల్ పాలిష్ ఇవన్నీ కూడా బికాజ్ మార్నింగ్‌కి రెడీ అవ్వాలి కాబట్టి. ఐ హోప్ ఈ వీడియో అయితే ఇంతే అండి. ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ నా నా గోల్డ్ జ్యువెలరీ అండ్ నేను వేసుకున్న అవుట్‌ఫిట్స్‌తో అయితే వీడియో అప్‌లోడ్ చేస్తాము. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండి. ఆహ్, యాంక్లెట్స్ ఎలా ఉన్నాయని అయితే కామెంట్ చేయండి. పాప అవుట్‌ఫిట్ ఎలా ఉందని కూడా చెప్పండి. సో, థాంక్ యూ సో మచ్.